సిద్ధపాటు సిద్ధపాటు చాలా అవసరం. ప్రతి క్రైస్తవుడు దేవుని పని చేయటానికి తగిన రీతిలో, తగినంత స్థాయిలో ఒక సిద్ధపాటును కలిగి ఉండాలి. అది విశ్వాసైనా, సేవకుడైనా, ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళగలిగేటంత సిద్ధపాటు అప్పటికప్పటికైనా మనం కలిగి ఉండాలి. ఒక కథను నేను చదివాను. మొరావియన్ గ్రీన్లాండ్కి సంబంధించినటువంటి ఒక కథ. ఆ కథలో ఒక నాయకుడు ఒక సువార్థికుడికి చెప్పాడట, బాబు నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళాలి అని అప్పటికప్పుడే చెప్పాడంట. దేని నిమిత్తం అంటే సువార్త చెప్పడానికి అప్పటికప్పుడే నువ్వు బయలుదేరి వెళ్ళాలి, ఇప్పటికిప్పుడే బయలుదేరి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడట. అయితే చెప్పిన ఆయన తిరిగి ప్రశ్నించాడు, ఎప్పుడు వెళ్తావని. ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా నా షూస్ ఎక్కడున్నాయంటే, మరి నా షూస్ కుట్టేటువంటి చెప్పులు తయారు చేసేటువంటి ఒక కార్మికుడి దగ్గర ఉన్నాయి, అవి నా దగ్గరికి రాగానే నేను వెళ్తాను అని చెప్పి ఆ నాయకుడికి ఈ సువార్థికుడు సమాధానం ఇచ్చాడట. అయితే పౌలుని అడుగుదాం ఇదే ప్రశ్న. పౌలు గారు, ఇప్పటికిప్పుడే మీరు సువార్త చెప్పడానికి పలానా ప్రాంతం వెళ్ళాలి అంటే పౌలు ఈ విధంగా అంటాడంట. పౌలు ఏమంటాడు తెలుసా అండి? పౌలు ఇప్పటికిప్పుడు బయలుదేరి తన షూస్ ఎక్కడైతే ఉన్నాయో తన షూస్ వద్దకి తానే వెళ్ళి అవసరమైతే ఆ వ్యక్తిని కంగారు పెట్టి తన షూస్ రెడీ చేసుకుని అప్పటికప్పటికి బయలుదేరేటంత సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా పౌలు ఉండటం ఒక అద్భుతమైన అది విశ్లేషణ. సో పౌలు గారి యొక్క సిద్ధపాటు గురించి ఒక దైవజనుడు ఈ విధంగా రాశాడు. అంటే నేను సిద్ధంగా ఉన్నాను, షూస్ నా దగ్గరికి వచ్చేదాకా నేను ఆగలేను, నేను వేచి ఉండలేను, నేనే అక్కడికి వెళ్ళి మరి నా చెప్పులు తయారు చేయించుకుని అక్కడి నుంచి అటే నేను దేవుని పని నిమిత్తం వెళ్ళిపోతాను. ఇది పౌలు గారికి ఉన్నటువంటి ఒక సరైనటువంటి సిద్ధపాటు. సిలువ వాక్యంతో క్రీస్తుతో ఒంటరిగా ప్రయాణించటానికి పౌలు ఎంత సిద్ధంగా ఉన్నాడో. పౌలు గారికి ఉన్న సిద్ధపాటు అది. మరి నీకు నాకు సువార్త పట్ల సిద్ధపాటు ఎలాంటిది?